రామదాస విజయం అధ్యాయం 28 శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీ సమర్థులకు శివాజీ సేవ పాలనలో లేని గ్రామాలు కోరుట. శ్రీ నిత్యానంద యోగి శ్రీ సమర్థుల వారి లీలలను దర్శించి ఇట్లు చెప్పసాగెను. విద్యాసాగర, ఒక్కసారి శివాజీ మహారాజు గురుదేవుల గురించి విచారించగా వారు తీర్థాటనమునకై దక్షిణ దేశమునకు వెళ్లి వచ్చినట్లు తెలిసింది. శివాజీ మహారాజుకు శ్రీ సమర్థులను దర్శించాలని తీవ్రమైన ఆకాంక్ష కలిగింది. వారి వియోగమును తట్టుకొనలేనట్లు అనిపించసాగింది. రాజకార్యములందు మనసు లగ్నమగుట లేదు. ఈ పరిస్థితులలో శివాజీ ఒకసారి కొల్హాపూరునకు పోయి మహాలక్ష్మిని సేవించుకొని గురుదర్శన ప్రాప్తి కలిగించమని వేడుకొని తిరిగి వచ్చి ఒక భటుని పిలిచి శ్రీ సమర్థుల వారెక్కడైనా దగ్గరలో ఉన్నారా అని చాఫల్ మఠంలో విచారించి రమ్మని పంపెను. శ్రీ సమర్థుల వారు మసూరి గ్రామంలో వేంచేసి ఉన్నారను వార్తను భటుడు వచ్చి వినిపించెను. వెంటనే శివాజీ కొందరు బ్రాహ్మణులను పంపి శ్రీ సమర్థుల వారిని మన సంస్థానమునకు తోడ్కొని రమ్మని, కొన్ని రోజులు వారి సన్నిధిని మనకు ప్రసాదించమని వినయపూర్వకంగా కోరండని చెప్పి పంపెను. శ్రీ సమర్థులు ప్రజల మనిషి. వారు ఎవరికీ కట్టుబడే వ్యక్తి కాదు. సర్వజన హితకారి అనగా అందరి మేలు కోరే విధంగా సంచరించేవారు. వారి దాసబోధ గ్రంథంలో కూడా ఈ విషయమునే వ్రాసినారు. యోగులు సర్వస్వతంత్రులు, వారు ఎవరికీ కట్టుబడరు, భగవదాజ్ఞలను పాటించుచుందురు అని వ్రాసినారు. వారు నిర్వచించిన విధానమును వారు ఆచరించి తీరెదరు. శ్రీ సమర్థుల వారు ఏ చోటికి వెళ్ళినా వారిని ఇంకా కొన్ని రోజులు అక్కడ ఉండమని కోరేవారే గాని తిరిగి వెళ్ళుటకు ఎవరూ సమ్మతించేవారు కాదు. శ్రీ సమర్థులు మాత్రం ఎంత మంది ఆపినా ఆగే వ్యక్తి కాదు. రామాజ్ఞ అయిందంటే ఆ చోటు ఉండరు. శివాజీ గారు పంపిన వ్యక్తులు మసూరికి చేరుసరికి శ్రీ సమర్థులు ఆ గ్రామం విడిచి వెళ్ళినట్లు తెలిసింది. శివాజీకి వార్త తెలుపగానే శ్రీ సమర్థుల నామస్మరణ ఏమరక చేస్తూ గుర్రం పైన బయలుదేరి మసూరికి వచ్చి విచారించుకొని గురుదేవులు మహులీకి పోయినట్లు తెలుసుకొని తాము కూడా మహులీకి చేరినారు. శ్రీ సమర్థులను చూడగానే చిన్న పిల్లవాని వలె దుఃఖం పొంగిరాగా అమాంతంగా సాష్టాంగ వందనం చేసి వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. శ్రీ సమర్థులు ప్రేమ పాత్రమైన చూపులు ప్రసరింపచేస్తూ, ఏమైనది శివబా, అందరూ క్షేమమే గదా, విజయ పరంపరలను శ్రీరాముడు నీకు ప్రసాదించినారు, మాకు ఎక్కడ ఉన్నప్పటికీ నీపైననే గదా దృష్టి, నీవు భారీ సంకటముల నుండి ఎలా బయటపడగలిగావు, చిత్ర విచిత్రమైనవయ్యా శ్రీరామ ప్రభువు యొక్క లీలలు, రావణ సంహారి అయిన ఆ ప్రభువుకు అసాధ్యమేమున్నది, నీవెందులకు బెంబేలు పడుచున్నావు, యుద్ధ సమయంలోనేమో ఎనలేని శౌర్యము, ఇప్పుడేమో బేలతనమా, రాజునకు ఎల్లప్పుడూ ధైర్య శౌర్యములే శోభాయమానములు అంటూ ఉంటే శివాజీ తన బాధని విధంగా వ్యక్తీకరించారు. తమ సేవలో నిమగ్నం అయి ఎక్కువ సమయం గడపాలని నా తలంపు, తమరు మరింత దూరమైపోతుంటే నా మనసు విహ్వలమవుచున్నది గురుదేవా అని శివాజీ పలికెను. శ్రీ సమర్థులు, శివబా, మేము ఇక్కడ లేనందున కష్టములు కలిగినవని భావించుచున్నావు, కానీ శ్రీరామ ప్రభువు అంతటా నిండి ఉన్నారు సుమా, నీవు వారి స్మరణ విడువక చేస్తావు, వారి ఆజ్ఞలను పాటించవలదా, వారి ఆజ్ఞనే నీవైనా మేమైనా పాటించి తీరాలి అని మృదు మధుర వాక్కులతో సమాధానపరిచిరి. వారిరువురు తిరిగి చాఫల్ మఠంనకు వచ్చినారు. శివాజీ గురు సన్నిధిలో కొన్ని దినములుండగోరెను. శ్రీ సమర్థులు అనుమతించిరి. 3 రోజుల తర్వాత రాజా వారిట్లు ప్రార్థించినారు. మా విజయాలకు కారకులు తమరే, కావున నాకేమైనా సేవాభాగ్యం ఇప్పించగోరుచున్నానని పలికిరి. శ్రీ సమర్థులది విని, గో, బ్రాహ్మణ, స్త్రీ, శిశు, వృద్ధులకు ఎటువంటి హాని కలగకుండా నీవు కాపాడుచున్నావు కదా, అది మాకు సేవ చేసినట్లు కాదా, ఇంకేమి కావలను గోసావికులకు అన్నారు. శివాజీ ఒప్పుకొనగా, గురు మహారాజ్, తమరి దయతోనే నేను గెలిచిన సంస్థానములలో ఎంతో కొంత మీ సేవకు అనుమతించిన అధికార పత్రము వ్రాసి ఇచ్చేదను అని బ్రతిమాలెను. శ్రీ సమర్థులు,
శివాజీ మొండితనమును గమనించి 3 గ్రామముల పేర్లు చెప్పి ఆ గ్రామములు మాకు వ్రాసి ఇవ్వమని కోరెను. శివాజీ మ్రాన్పడి నిలచి, గురు మహారాజ్, ఆ గ్రామములు నా పాలనలోనివి కావు, ఎట్లు రాసివ్వగలనని సంకోచంతో పలుకగా, కళ్యాణ్ అను శిష్యుడు శివాజీ వారితో, శివాజీ, గురువాజ్ఞను పాటించుము అని సలహా చెప్పెను. శివాజీ చేయునది లేక ఆ 3 గ్రామములు గురుదేవుల పేరున స్వాధీనము వ్రాసి రాజముద్ర వేసి ఇచ్చెను. కానీ మనసుకు సంతోషం కాకుండెను. శ్రీ సమర్థులిట్లెందుకు కోరినారో తాను విసిగించినానేమో అని ఆలోచించుచుండగా శ్రీ సమర్థులు, కళ్యాణ్ పద, ఇప్పుడు మనకు ఒక బెడద తీరినది. ఈ శివాజీ పాలనలో మనం లేము. వీరి ఆజ్ఞలు అనుజ్ఞలు మన పైనిక పనిచేయవు. ఆ గ్రామాలకు పోయి భిక్ష చేసుకుని హాయిగా బ్రతకవచ్చు, పద అన్నారు. శివాజీకి మళ్ళీ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తానేమి తప్పు చేసినాడో తెలియక తికమక పడుచున్నాడు. ఇక మాట్లాడుటకు గురుదేవులు అవకాశం ఇయ్యలేదు. శివ, మీరిక వెళ్ళవచ్చును అన్నారు. కొండంత మనోవేదనతో సతారాకు శివాజీ తిరిగిపోయినారు. కానీ నిద్రాహారాలు లేక 4 రోజులు రేయింబగళ్ళు చాలా వ్యధ చెందినారు. గురుదేవులను చేజేతులా నేనే దూరం చేసుకున్నానేమోనని ఆర్తితో వారి నామస్మరణ చేస్తూ ఉన్నారు. కొన్ని రోజుల తర్వాత తన రాజ్య పరిధిలో లేని గ్రామాలలో శ్రీ సమర్థులు ఎంత బాధపడవలసి వస్తుందోనని మనసు ఆగక గుర్రమెక్కి శివాజీ శ్రీ సమర్థులుండే చోటకని పయనమైనారు. కొంత దూరంలో ఉండగానే శ్రీ స్వామి సమర్థులు కళ్యాణ్ గారలు దారిలోనే కలిశారు. అంత దూరంలోనే శివాజీ గుర్రం దిగి నమస్కరించి నిలిచారు. శ్రీ సమర్థులు శివాజీతో అత్యంత ప్రేమపూరితంగా మాట్లాడి, శివబా, నీ పాలనలో లేని గ్రామాలన్నావు, కానీ అక్కడి ప్రజలు నీ పాలనే కావాలంటున్నారు. ఆ సంస్థానం వారు ఈ 3 గ్రామాలను నీ రాజ్యంలోనే విలీనం చేశారు. నిన్ను, నీ సేవను తప్పించుకుందామన్నా కుదరలేదే, అందుకే తిరిగి వస్తున్నాము అని చెప్పేసరికి మరొక్కసారి పాదాభివందనం చేసి, గురుదేవా, నాకు గుణపాఠం చెప్పుటకే తమరిట్లు చేసినారు. ఈ రాజ్య సంపదంతా తమరిదే, నాది కానే కాదు. నాదంటూ ఏదైనా ఉన్నప్పుడు తమకివ్వాలనే ఆశ కలుగుతుంది. అంతా మీదైనప్పుడు నేనిచ్చేదేముంది? నన్ను, నా అజ్ఞానాన్ని మన్నించండి అని కొన్ని రోజులు వచ్చి రాజమందిరంలో ఉంటూ అక్కడి వారలకు జ్ఞానబోధలు చేయమని కోరారు. తర్వాత వస్తామని శివాజీని పంపివేశారు. శ్రీ సమర్థులు శివాజీ పిలుపు ప్రకారం 4 రోజులు వచ్చి రాజమందిరంలోనే ఉండి సభలో కీర్తనలు, కథాగానము, ప్రవచనములు వినిపించారు. 4 రోజుల తర్వాత మంత్రి గారింట్లో కథ చెప్పించుకున్నారు. శ్రీ సమర్థుల ఆ రోజున రాజాంతపురం వెనుక వీధిలో భిక్షకై వెళ్లారు. వారి కంఠస్వరం శివాజీ గుర్తించి వెంటనే తన రాజ్యమంతటిని గురువుకు ధారాదత్తం చేస్తున్నట్లు కాగితం రాసి రాజముద్ర వేసి శ్రీ సమర్థుల జోలిలో వేసి నమస్కారం చేశాడు. లోనికి రమ్మని ఆహ్వానించాడు. లోనికి వచ్చి పక్కపక్క నవ్వి శ్రీ సమర్థులు, శివబా, రాజ్యం నాకిచ్చి నీవేమి చేద్దామనుకుంటున్నావు అన్నారు. తమ పాదసేవ చాలు స్వామి అన్నాడు శివాజీ. శ్రీ స్వామి, బాగున్నది, ఎవరు ఏ పని చేయవలెనని ధర్మశాస్త్రం చెప్పుచున్నదో అదే చేయాలి అని ఆ కాగితం చించి వేశారు. అయినా శివాజీ, ఈ రాజ్యం నాది కాదు, మీదేనన్నాడు. శ్రీ సమర్థులు, సరే, నా ఆజ్ఞలను పాటించి రాజ్యం ఏలుము, సేవకునిగానే ఉండుము అని ఒప్పించారు. ఆ నాటి నుండి ఆ రాజ్య చిహ్నంగా కాషాయ రంగు జెండా స్థాపించాడు శివాజీ. గురుపాదుకలు సింహాసనం పైన ఉంచి ఆ రాజ్యం గురు సామ్రాజ్యం అనే భావంతోనే పరిపాలన చేశాడని కూడా చరిత్ర చెప్పుచున్నది. మరికొన్ని రోజులుండమని శివాజీ అర్థించగా, శ్రీరామాజ్ఞ ఇంతవరకే అని ఆ క్షణంలోనే అదృశ్యమైపోయినారు. వత్స విద్యాసాగర, మహాత్ములు దైవాజ్ఞను పాటించుట తప్ప తాముగా సంకల్పించరు. సాధారణ వ్యక్తులు తమకు తామే సంకల్పించుకొనెదరు. అది నెరవేరకుంటే తానొకటి తలిస్తే దైవం వేరొకటి తలిచిందనే నానుడి ప్రకారం వేదన పడతారు. అట్లుగాక మహాత్ములు దైవ సంకల్పానికే తమ సంకల్పాన్ని జోడించడం ద్వారా ప్రతి కార్యము నిర్విఘ్నంగా సాగిపోయేటట్లు చేసుకుని విజయం సాధిస్తారు.
అని తెలిపి శ్రీ నిత్యానందుల వారు జయ జయ రఘువీర సమర్థ అని అందరితో జయ జయనాదములు చేసినారు. చాఫల్లో శ్రీరామనవమి. చనిపోయిన వ్యక్తి బ్రతుకుట. శ్రీ నిత్యానందులు తిరిగి ఇలా ప్రారంభించారు. విద్యాసాగర, చాఫల్లో ఒక సంవత్సరం శ్రీరామనవమి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుచున్నవి. ఆ ఉత్సవాలు చూచేందుకు ఒక వృద్ధ దంపతులు వచ్చారు. దశమి నాడు అర్ధరాత్రి భర్త చనిపోయినాడు. శ్రీ సమర్థుల వారికి ఈ విషయం తెలియకూడదని, వారి కార్యక్రమాలకు ఆటంకం కలుగుతుందేమోనని అతని భార్య కూడా రోధించకుండా జాగ్రత్త పడింది. ఎవరి సహాయంతోనైనా భర్త శివాన్ని బయటకు తీసుకుపోవాలంటే ఎవరితో చెప్పితే ఏమి తంటా వస్తుందోనని అలాగే దుప్పటి ముసుగు కప్పి సమయం కొరకు వేచి ఉన్నది. శ్రీ సమర్థుల వారు మధ్యాహ్న భోజన సమయంలో అందరికీ ప్రసాదం ముట్టిందా అని శిష్యులను అడిగారు. అందరికీ ముట్టిందని చెప్పారు. మరి ఆ చివరి కుటీరంలో ఒక వ్యక్తి ఉపవాసం ఉన్నాడే, ముందు లేచి శ్రీరాముల ప్రసాదం తినమనండి అన్నారు. ఎవరు ప్రసాదానికి రాలేదోనని శిష్యులు వెళ్ళి విచారించగా ఒక ఆయన ముసుగేసుకొని పడుకొని ఉన్నాడు. అక్కడే భార్య ఉన్నది. అప్పుడు ఆమెను అడిగారు, ఈయన ఎందుకు ఉపవాసం ఉన్నాడు? శ్రీ సమర్థుల వారు శ్రీరాముల ప్రసాదం తినమన్నారు అని చెప్పుచుంటే ఆమె అప్పుడు చెప్పింది, ఆయన రాత్రే చనిపోయాడని. శ్రీ సమర్థులకి వార్త తెలియనీయవద్దని ఆపు చేశానన్నది. శిష్యులు కొందరు వెళ్లి సమర్థుల వారితో చెప్పగా వారు, చాలే ఉపవాసం, లేపి ప్రసాదం తినిపించండి అన్నారు. సరేనని శిష్యులు ప్రసాదం తెచ్చి, ఓ మహానుభావా, లే, శ్రీ సమర్థుల ఆజ్ఞ అయింది, ప్రసాదం తిను అన్నారు. అంతే, లేచి కూర్చుని ఆ వ్యక్తి వారి చేతుల్లోని ప్రసాదం లాక్కొని మరీ తినేశాడు. అబ్బా, ఎంత మంచి నిద్రపోయాను అన్నాడు. అతని భార్య, నిద్ర కాదయ్యా, నీవు చచ్చిపోయినావు, ఆ సమర్థుల దయతో బ్రతికావు అంటుంటే ఆయన నమ్మలేకపోతున్నాడు. జయరాంకు పరీక్ష. విద్యాసాగర, శ్రీ సమర్థులు ఒకసారి షాహపురంలో బాజీపంత్ సతీబాయిలకు దర్శనమిచ్చి ప్రతాప మారుతి దేవాలయంలో కీర్తన చేసి రాత్రికి సమీప కొండ గుహలలోకి వచ్చారు. ఆ సమయంలోనే అక్కడికి జయరామ స్వామి కూడా వచ్చి చేరారు. శ్రీ సమర్థుల వారు ఆ రాత్రికి రాత్రే ఈ కొండ గుహను పెద్దది చేయాలని ఆదేశించారు. సరేనని జయరామ స్వామి వెంటనే పెద్ద పలుగు, పార తీసుకున్నారు. ఆ గుహలోనే సిద్ధంగా ఉన్నాయి అవి. నీవు పలుగుతో పడగొట్టు, నేను రాళ్ళు మట్టి ఎత్తి బయట పోస్తానన్నారు సమర్థులు. సరేనని పలుగుతో పొడుస్తుంటే కొన్నిసార్లు పొడిచిన తర్వాత పెద్ద కొండరాతి పెళ్లలు విరిగి ఒక్కసారిగా పడినాయి. ఆ రాళ్లు మట్టి పడే సమయానికి శ్రీ సమర్థులు అక్కడ నుండి అదృశ్యమైనారు. కానీ జయరాం స్వామికి విషయం తెలియదు. 4 దిక్కులా కలియజూశాడు. శ్రీ సమర్థుల వారు కనిపించకపోయేసరికి ఆ రాళ్ల క్రింద పడిపోయి ఉంటారని భావించాడు. గురుదేవ్ మహారాజ్ అని దిక్కులు పక్కటిల్లేటట్లు అది పిలిచాడు. ప్రతిశబ్దం రాకపోయేసరికి గురుదేవులు ఈ రాళ్ల క్రిందనే ఉన్నారని నిర్ణయించుకుని జయరాం స్వామి ఏడ్చుకుంటూ ఆ రాళ్లన్నీ తొలగించే ప్రయత్నం చేస్తూ బాగా అలసిపోయాడు. శ్రీ స్వామి సమర్థులు బయటపడలేదు. హే సమర్థ సద్గురో, నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ నీవేనని నమ్మిన వాడను. గురునాథ, అటువంటి మిమ్ములను ఈ రాళ్ల గుట్ట క్రింద పడిపోయేలాగున నా చేతులారా చేశాను. నాకు నిష్కృతి లేదు. ఎక్కడున్నారో పలకండి, నా యందు దయ చూపండి, ఈ దీనుని మన్నించండి. సద్గురో, అర్ధంతరంగా ఇలా మీ జీవనయాత్ర ముగిస్తారా? అది నా చేతుల మీదుగానా? నా గురుదేవులను ఈ రాళ్లలోంచి నేను బయటకి తీయలేకపోయి తిని ఇక నా బ్రతుకు వృధా అని తనింక శరీరం త్యజించాలనుకున్నాడు. ఆ కొండ ఎక్కి దూకడానికి ప్రయత్నించాడు. అంతలో ఆకాశవాణి, ఆగు, శ్రీ సమర్థుల వారు మారుతి మందిరంలో సురక్షితంగా ఉన్నారు అని చెప్పగా విని ఏడుస్తూ, నిజమా కాదా అని షాహాపూరుకు వచ్చి మారుతి మందిరంకు వస్తాడు. అక్కడ సమర్థులను దర్శించగానే దుఃఖం పొంగి పొర్లింది. వెక్కి వెక్కి ఏడుస్తూ పాదాలపైన పడినాడు. శ్రీ సమర్థుల వారు అతనిని లేపి, జయరాం, శ్రీరామ ప్రభువు సంకల్పం ఎలాగైతే అలాగే జరుగుతుంది. ఇంత మాత్రానికే నువ్వు ఇంత బెంబేలుపడి ప్రాణం వదులుతావా అని మందలిస్తారు. కేశవస్వామి భాగానగర్కర్. శ్రీ సమర్థుల వారి యొక్క ధర్మ సంస్థాపన విధానము గురించి
వారి ధైర్య సాహసముల గురించి, మ్లేచ్చులను ఎందరినో సన్మార్గంలోనికి మార్చినారని, అద్భుతమైన ఆధ్యాత్మిక చైతన్యం ప్రజలలో కలిగిస్తున్నారనే వార్తలు భారతదేశం అంతటా తెలిసి వారి కీర్తి వాడవాడలా స్మరించబడుచున్నది. శ్రీ సమర్థులు తీర్థాటన సమయంలోనే ప్రజలలో ధైర్యం, బలం, సాహసం పెంపొందాలని అనేక గ్రామాలలో హనుమాన్ మందిరాలు నిర్మింపజేసి విగ్రహ ప్రతిష్టలు చేసి తమ శిష్యులని అచ్చట మహంతులుగా నియమించారు. ఆ మందిరాల వైపు చూచేందుకు కూడా యవనులు భయపడతారని ప్రతీతి. ఈ విషయాలన్నీ అనేక మంది సాధు సత్పురుషులకు తెలిసినాయి. హైదరాబాద్ అనగా భాగ్యనగరంలో ఉండే కేశవస్వామి గొప్ప సాధు పురుషుడు. వారికి కూడా శ్రీ సమర్థుల సామర్థ్యం తెలిసినది. ఆ స్వామి ఒక శిష్యుని చేతికి ఒక శ్లోకం వ్రాసిన పత్రమునిచ్చి శ్రీ సమర్థుల వారి సముఖానికి పంపించారు. ఆ శిష్యుడు వచ్చే సమయానికి శ్రీ సమర్థులు చాఫల్ మఠంలోనే ఉన్నారు. సంతోషంతో ఆ లేఖను అందుకున్నారు. అతనిని ఆదరించి 4 రోజులు తమ ఆశ్రమంలో ఉంచుకున్నారు. అతను తిరిగిపోవుటకు సెలవు కోరినప్పుడు కేశవస్వామి వారి లేఖకు సమాధానంగా లేఖ వ్రాసి ఇచ్చారు. అతనితో ఇలా అడిగారు: నీవు బయలుదేరినప్పుడు స్వామివారు ఖర్చులకేమైనా ఇచ్చినారా? అతడు దినమునకు కావలసిన సాహిత్యమును, నెయ్యి కొరకు కొన్ని పైసలు ఇచ్చినారని చెప్పాడు. శ్రీ సమర్థులు అతనికి ఖర్చులకని కొంత పైకం ఇప్పించారు. అతని ఖర్చులు పోను ఇంకా మిగిలినవి శ్రీ కేశవస్వామి వారికి తిరిగి ఇవ్వగా వారు వాటిని మరియు ఆ లేఖను కళ్ళకద్దుకొని పూజలో పెట్టుకున్నారు. ఇదంతా వింతగా చూస్తున్న శిష్యులతో, నేనిలా చేస్తున్నందుకు ఆశ్చర్యపోతున్నారా? ఆ మహాత్ముని స్పర్శతో మన ఆశ్రమం పావనమైంది. ఆ నాణముల రూపంలో ఇక్కడికి శ్రీ సమర్థులే వచ్చి ఉన్నారని చెప్పారు. శిష్యులు ఇంకా చకితులైనారు. కొంతకాలం తర్వాత శ్రీ సమర్థులు భాగ్యనగరంకు వస్తున్నట్లు కేశవస్వామి వారికి మనసులో తోచింది. కేశవస్వామి వారు తన్మయులై ఎదురు వచ్చారు. సాదర నమస్కారాలు ఒకరికొకరు చేసుకున్నారు. ఇరువురు కలిసి మఠానికి రాగా అందరూ ఆశ్చర్యపోయారు. వారిరువురు ఆధ్యాత్మిక ప్రసంగాలు చేస్తుంటే గంగా యమునుల సంగమం వలె ఉన్నదని శిష్యులు, శ్రోతలు భావించారు. కేశవస్వామి వారు సంస్కృత స్తుతిమాలతో శ్రీ సమర్థులను స్తుతించారు. ఆనాటి నుండి శ్రీ కేశవస్వామి వారిని శ్రీ సమర్థులు తమ సోదరుల వలె భావించారు. వారికి కూడా శ్రీ సమర్థుల సాంగత్యంతో ఎంతో ధైర్యం వచ్చింది. ఆయనతో కలిసి 5గురిని శిష్యులు సమర్థ పంచాయతనం అని స్తుతించేవారు. తర్వాత శ్రీ సమర్థుల పిలుపు అందుకొని మిగిలిన 3 కూడా అక్కడకు చేరుట జరిగినది. శ్రీ సమర్థ రామదాస స్వామి చాఫల్, 2 జయరామ స్వామి వడగాం, 3 రంగనాథ స్వామి నిగడి, 4 ఆనందమూర్తి బ్రహ్మనాళ్, 5 కేశవమూర్తి స్వామి భాగ్యనగర్. వీరి ప్రసంగాలతో శ్రోతలను ఉర్రూతలూగించారు. కొంతకాలం అందరూ కలిసి ఆనందమును పొంది తర్వాత వారి వారి స్వస్థానములకు చేరుకున్నారు. జయ జయ రఘువీర సమర్థ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపంన శ్రీ దత్తాత్రేయ సాంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ శ్రీ విఠల్ బాబాజీ విరచిత శ్రీ సమర్థ రామదాస విజయంలోని 28వ అధ్యాయం సంపూర్ణం.